ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ప్రొఫెషన్ గ్రాడ్యుయేట్ని ఏదైతే నేర్చుకున్నానో మా సబ్జెక్ట్స్లో అనాటమీ అండ్ ఫిజియాలజీ అవ్వచ్చు, మెడిసినల్ కెమిస్ట్రీ అవ్వచ్చు, లేకుంటే ప్యాథోఫిజియాలజీ అవ్వచ్చు, సెల్ బయాలజీ అవ్వచ్చు, వాటికి సంబంధించిన డిస్క్రిప్టివ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ నేను చేస్తున్నాను. వచ్చి ఒక హెల్త్ అనలిస్ట్గా నా రెస్పాన్సిబిలిటీ అది ఇక్కడ ఆఫీస్లో. అండ్ రెట్రో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ విచ్ స్టార్టెడ్ విత్ ఎ మోటో ఆఫ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, చికిత్స కన్నా నివారణ ముఖ్యం అనే స్లోగన్తో మేము ముందుకు వచ్చింది రెట్రో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం ఒక 4 నెలల వ్యవధిలో దగ్గర ఒక 50,000 మందికి ఫ్రీగా టెస్టులు చేసాం మేము. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సుమారు హైదరాబాద్లోనే ఒక 50,000 మంది టెస్ట్ చేసిన మైలురాయిని దాటేసాం మేము 4 నెలల్లో. రెట్రో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ మేము మా దగ్గర ఉన్నటువంటి ఒక సబ్ హెల్త్ అనలైజర్ ద్వారా ఉచితంగా ఆరోగ్య పరీక్షల్ని కండక్ట్ చేస్తున్నాం. ఇదేంటంటే మనిషి అవయవంలో ఉన్నటువంటి కణాలు వాటి నిష్పత్తి ఎలా ఉంది. జనరల్గా ఒక మనిషికి ఒక క్షణంలో దగ్గర ఒక 10 లక్షల కణాలు చనిపోతూ ఉంటాయి. ఆ చనిపోయిన వాటి ప్లేస్లోకి ఇంకొక 10 లక్షల కొత్త కణాలు అనేవి వాటి ప్లేస్లోకి రీప్లేస్ అవుతూ ఉండాలి. అది మన బాడీలో జరుగుతున్నట్టు మెటబాలిక్ రియాక్షన్స్ అనమాట అవి. సో చనిపోతున్న వాటిని కొత్తగా వచ్చే కంపెన్సేట్ చేసి మనం ఆరోగ్యంగా ఉండేటట్టు మన ఆరోగ్య పరిస్థితిని నిర్ధారిస్తాయి అవి. ఇక్కడ ఏమవుతుందంటే చనిపోయే వాటిని ఏ సెల్స్ రీప్లేస్ చేస్తున్నాయి అనే దాన్ని బట్టి మనం హెల్తీగా ఉన్నామా, నాన్ హెల్తీగా ఉన్నామా, సబ్ హెల్తీగా ఉన్నామా. ఒక కణంలో ఉన్నటువంటి విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాల్ని వాటిని క్యాలిక్యులేట్ చేసి విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాల ప్రభావితాన్ని క్యాలిక్యులేట్ చేసి దానికి సంబంధించిన ఒక హెల్త్ రిపోర్ట్ని మనకు అందిస్తుంది. ఇది మానవ శరీరంలో ఉన్నటువంటి 36 అవయవాలకు సంబంధించినటువంటి మూల సమాచారాన్ని స్థూలంగా మనకు అందజేస్తుంది కేవలం 56 సెకండ్లు. ఒక కణంలో ఉన్నటువంటి పాజిటివ్ ప్రోటాన్, నెగిటివ్ న్యూట్రాన్ ఈ రెండు ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల మీకు ఒక ఛార్జ్ ఎగ్జిస్ట్ అవుతుంది. దాని చుట్టూ ఒక ఛార్జ్ ఉందంటే దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందంటే ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ వేవ్స్ కూడా జనరేట్ అవుతాయి. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క సాంద్రత ఎంతవరకు ఉంది అనేది మీకు ఒక రేషియోలో ఇచ్చి నార్మల్ రేషియో, అబ్నార్మల్ రేషియో, మైల్డ్లీ అబ్నార్మల్, సివియర్లీ అబ్నార్మల్ ఒక రేషియోలో మీకు ఇస్తుంది. దీన్ని బట్టి హెల్తీ కండిషన్స్లో ఉందా లేదా, రాబోయే 1 సంవత్సరంలో లేదా రాబోయే 2 సంవత్సరాలలో ఏమైనా మీకు అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనేది నిర్ధారించి మేము రిపోర్ట్ ఇస్తాం అనమాట. దీనివల్ల ఇప్పుడే జరుగుతున్న ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే మేము సెకండరీ ఒపీనియన్ కోసం ఏమైనా డాక్టర్కి రిఫర్ చేయమని రాస్తాం. అంటే ఎక్కడైనా ఇంకొకసారి టెస్ట్ చేయించుకోండి లేదా సెకండరీ ఒపీనియన్ తీసుకోండి అని మేమే ముందే చెప్తాం. అవసరం అనిపిస్తే, అవసరం లేకపోతే ప్రికాషనరీ మెడిసిన్ ఏదైనా ఉంటే మా హెర్బల్ ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేసి ఇవి యూజ్ చేయడం వల్ల మీకైతే కాంప్లికేషన్ ఫ్యూచర్లో రావచ్చు అని మేము ఊహిస్తున్నామో దాన్ని కూడా క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి సజెషన్స్ లాగా మేము మా సజెషన్స్ ఇస్తాం. కిడ్నీ ప్రాబ్లంకి ప్రతి ఒక్కదానికి కూడా వాటర్ ఎక్కువ తీసుకోవడం లేదా బటర్ మిల్క్ని సజెస్ట్ చేయడం, నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి టమాటో అవాయిడ్ చేయమని, యూరిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి క్యాలీఫ్లవర్, క్యాబేజ్ అవాయిడ్ చేయమని ఇలాంటి సజెషన్స్ ఇస్తూ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నట్టు వాళ్ళు కనుక చెప్తే ఆల్రెడీ మాకు స్టోన్ ఫామ్ అయిందని ఆ ప్రాబిలిటీ మాకు ఉంది అని వాళ్ళు చెప్తే వాళ్ళకి ఆ క్లియర్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న హెర్బల్ ప్రోడక్ట్స్ని మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది సార్ ఇక్కడ. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఏ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఏ సిస్టమ్కి ఏ విధంగా కేర్ తీసుకుంటే మంచిది, ఏ రకమైనటువంటి అవగాహన కావాలి అనే దాన్ని కూర్చోబెట్టుకొని ఒక క్లయింట్కి 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు వాళ్ళు ఎన్ని డౌట్లు అడిగినా కూడా ఓపికతో వాళ్ళకి చిరునవ్వుతో సేవలు అందిస్తూ ఇప్పటివరకు 50,000 మైలురాయిని దాటాం. చాలా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇది ఇప్పటివరకు మా దగ్గరకు వచ్చిన క్లయింట్స్లోంచి 1% కంప్లైంట్స్ కూడా లేవు సార్ మాకు. అండ్ మిషన్కి సంబంధించిన దాంట్లో లాస్ట్కి కంప్లీట్ హ్యూమన్ బాడీ అనాలిసిస్, ఎలిమెంటల్ అనాలిసిస్ అని ఉండిద్దండి. అదేంటంటే బాడీ మాస్ ఇండెక్స్, అంటే బిఎంఐ ఫార్మేషన్ ఎలా ఉంది, బాడీలో మాస్ ఎలా ఉంది, సెల్స్ యొక్క పర్సెంటేజ్ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, సెల్ మాస్ ఎలా ఉంది, మసిల్ మాస్ ఎలా ఉంది, ఇలా ప్రతి ఒక్క ఇండివిజువల్ 14 క్యాలిక్యులేషన్స్ని చేసుకొని మనకు బిఎంఐ రిజల్ట్ని చూపిస్తూ ఉంటుంది. అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఎంత హైట్కి సెల్ మాస్ ఎలా ఉంది, బోన్ మాస్ ఎలా ఉంది, మసిల్ మాస్ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ పర్సెంటేజ్ ఎలా ఉంది, రేషియోస్ ఎలా ఉన్నాయి, ఎంత వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి, ఎంత మసిల్ వేస్ని టార్గెట్ చేసుకోవాలి అనేది ఒక టార్గెట్ ఇస్తాం. దీంట్లో ఈ మధ్య కొంతమంది పేపర్లో రాసినట్టు, కొంతమంది టీవీలో చూపించినట్టు అంకెలు మార్చి గారడీ చేస్తున్నారు అని ఒక స్పెసిఫిక్గా నోటిఫై చేశారు. అంకెలు మార్చి గారడీ చేయడానికి ఇది ఏమి ఉండదండి. మీ ఒంట్లో ఉన్నటువంటి మసిల్ మాస్ ఏ విధంగా అవుతుందో రిపోర్ట్ ఆ విధంగా వస్తుంది. కేవలం 56 సెకండ్లలో మీ ముందే టెస్ట్ చేసి మీ ముందే రిపోర్ట్ ఇచ్చేస్తాం. వెనకాల దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళి మార్చాల్సింది ఏమీ ఉండదు. కళ్ళెదురుగానే చేసి కళ్ళెదురుగా రిపోర్ట్ ఇస్తాము. 56 సెకండ్లలో మార్చడానికి కూడా ఏముండదు. మీరు కూర్చొని చూస్తుంటే మీ రిపోర్ట్స్ బయటకు వచ్చేస్తాయి. అంకెల గారడీ అని రాశారు, అది ఎంతవరకు వాస్తవం కాదు సార్. వచ్చి చెక్ చేసుకున్న వాళ్ళకి తెలుసు. దీనివల్ల ప్రోడక్ట్ యూజ్ చేసిన వాళ్ళకి రిజల్ట్ గురించి తెలుసు. ఒకరికి వాడకం నచ్చితేనే వాడు ఇంకొకసారి వస్తాడు. ఒకరు వాడి 10 మందిని తీసుకొచ్చారంటే వాళ్ళకి 10 రెట్లు నచ్చినట్టు. ఒక సింగిల్ క్లయింట్ ఎవరు లేరండి. సింగిల్ క్లయింట్ ఒక్కతను వచ్చి టెస్ట్ చేయించుకొని వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, తెలిసిన వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి టెస్ట్ చేయించి మా సర్వీస్ని ఉపయోగించుకున్నట్టు చేశారు. అందుకే కేవలం 3 నెలల వ్యవధిలోనే మేము 50,000 మైలురాయిని దాటగలిగాం.